Hi all, hi everyone, welcome to my channel IT Telugulo with Jay. So మనం అన్నట్టు లైక్ వి సేడ్ టు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం కదా మనము సీనియర్ డెవాప్స్ ఇంజనీర్తో. సో వీఆర్ రెడీ విత్ ద సీనియర్ డెవాప్స్ ఇంజనీర్. హిస్ నేమ్ ఇస్ రాఘవ్. సో విల్ ట్రై టు క్యాచ్ అప్ విత్ హిమ్. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో మనము మన ఛానల్లో చాలామంది చాలా డౌట్స్ కూడా అడిగినారు. సో ఆ డౌట్స్ని కూడా మనం క్లారిఫై చేయడానికి ట్రై చేసాము. So we'll try to have a chat with him and we'll see how it goes. Okay, so yeah, hi Raghav, thanks for joining with us. So Hey, hi Jay. How are you? yeah, I am good. Eట్లా ఉన్నావు bro? Manshinango, yeah. సో లైక్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్కింగ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. సో మన ఛానల్లో కూడా చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి మనకి డెవాప్స్ గురించి. సో ఇనిషియల్గా మనము జనరల్గా మాట్లాడదాము వాట్ డెవాప్స్ అనేసి, తర్వాత విల్ గో విత్ ది క్వశ్చన్స్. ఓకే, సో Yeah, sure, Jay. వీడియోస్లో ఉన్న క్వశ్చన్స్ని మనము అడగడానికి ట్రై చేద్దాం. ఓకే, సో యా, సో చాలామంది లైక్ డెవాప్స్ అనేది ఇప్పుడు బజ్ వర్డ్ అయిపోయింది. చాలామంది మన ఛానల్లో కూడా పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ డెవాప్స్, ఎట్లా ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంటాయి, హౌ ఇట్ వర్క్స్ అనేసి. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్, నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నేను అది ఆల్రెడీ పెట్టాను, లైక్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్. సో ఐ థాట్ లైక్ ఒక్కటే మనదే కాకుండా వేరే ఆర్గనైజేషన్స్లో, అంటే మీ ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటుంది, ఎలా రన్ అవుతుందో కూడా తెలుసుకుందాం అనేసి మనం ఇది చేస్తున్నాం అనమాట. సో యా, సో మీ గురించి లైక్ జస్ట్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ విల్ గో ఆన్ లైక్ వాట్ ఈస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ హ్యావ్ అండ్ ఆల్. Yeah, sure, yeah. So yeah, DevOps అనేది ఇప్పుడు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది, యా మీరు అన్నట్టే. బట్ యా, ఇది డెవాప్స్ అనేది ఏంటంటే జస్ట్ ఒక ప్రాక్టీస్ ఇప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తున్నాయి. సో ఎందుకంటే సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి. సో యూజువల్గా ఏంటంటే లైక్ ఏదైనా మన కోడ్ చేంజెస్ చేస్తున్నప్పుడు లైక్ అది ప్రొడక్షన్ లోకి డిప్లాయ్ చేయాలి అంటే లైక్ సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ టీమ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. లైక్ సో అండ్ ప్రతి టీం దగ్గర కొంచెం మాన్యువల్ వర్క్ ఉంటుంది. సో మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ డెవాప్స్ ఏంటంటే నువ్వు ఎఫిషియెంట్ గా నువ్వు డెవలప్ చేసిన కోడ్ ని ప్రొడక్షన్ లో పెట్టడమే. సో ఎఫిషియెంట్ గా ఎంత ఎఫిషియెంట్ గా పెడుతున్నావు అనేదే ఈ డెవాప్స్ ప్రాక్టీస్ అనమాట. సో ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఏంటంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి ఒక ప్రాసెస్ ఉంటుంది, లైక్ వాళ్ళ కోడ్ని ప్రొడక్షన్ లో వేయడానికి. కానీ ఈచ్ ప్రాజెక్ట్ కి లైక్ ఒక లైక్ చాలా మాన్యువల్ టాస్క్ ఉంటాయి. లైక్ ప్రతి ఫేజ్ దగ్గర నీకు చాలా మాన్యువల్ టాస్క్ ఉంటాయి. లైక్ ఒక చిన్న చేంజ్ ని నువ్వు ప్రొడక్షన్ లోకి చేంజ్ చేయాలి అంటే నీకు చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఈ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో డిప్లాయ్ చేయడానికి, సో అదంతా నీకు ఆటోమేషన్ చేయడానికి ఈ డెవాప్స్ ప్రాక్టీసెస్ యూజ్ అవుతుంది అనమాట. మెయిన్ పర్పస్ ఏంటంటే నువ్వు డెవలప్ చేసిన కోడ్ ని ప్రొడక్షన్ లో వేయడానికి యూజ్ చేస్తాను అనమాట డెవాప్స్ ప్రాక్టీస్ ని. ఓకే, సో లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా అడిగే క్వశ్చన్ వచ్చేసి డెవాప్స్ ఇంజనీర్ కావాలంటే డెవలప్మెంట్ స్కిల్స్ ఉండాలా, అంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలన్నా మనకి ఏ లాంగ్వేజ్ అయితే బెస్ట్, జావా, C++, పైథాన్, బ్యాష్, ఏది మనం నేర్చుకుంటే ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు డెవాప్స్ ఇంజనీర్ అనేది ది క్వశ్చన్. సో మీ దాంట్లో ఏం యూజ్ చేస్తున్నారు అండ్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్? సో మెయిన్ గా డెవాప్స్ కి కావాల్సినవి 3 మెయిన్ స్కిల్స్ ఏంటంటే టెక్నికల్ స్కిల్స్, ఇంకోటి సాఫ్ట్ స్కిల్స్ కూడా కంపల్సరీ ఉండాలి, అండ్ బిజినెస్ స్కిల్స్ ఆల్సో. లైక్ సో ఎనీ రోల్ కి దీస్ 3 ఆర్ మెయిన్ పర్పస్ ఆఫ్ కోర్స్. బట్ డెవాప్స్ అనేది దానికి కంపల్సరీ ఈ 3 స్కిల్స్ ఉంటేనే సర్వైవ్ అవ్వగలుగుతారు. లైక్ ఎట్లా అంటే ఫస్ట్ కొంచెం టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. టెక్నికల్ స్కిల్స్ అంటే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎనీ కోడింగ్, వాట్ ఎవర్ కోడింగ్ లాంగ్వేజ్ యు ఆర్ కంఫర్టబుల్, లైక్ అట్లీస్ట్ లైక్ బేసిక్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అవసరం లేదు. లైక్ అట్లీస్ట్ ప్రోగ్రామింగ్ ఆల్గరిథమ్స్, ఫ్యూ ఇప్పుడు ఏదైనా టాస్క్ వచ్చింది అనుకో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫీచర్స్ తెలిసి ఉంటే సరిపోతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ అంటే ఏంటంటే లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, వెదర్ ఇట్ కెన్ బి విండోస్ ఆర్ లైనెక్స్,
And apart from this, nowadays like all the infrastructure is going to cloud కదా, సో కొంచెం క్లౌడ్ నాలెడ్జ్ కూడా ఉంది. సో దీనికి మల్టిపుల్ థింగ్స్ అవసరం ఉంటాయి. ప్రతి ప్రాజెక్ట్ డిఫరెంట్, లైక్ unique. Every project is unique, right? So they use their own process, depends upon their project, like and our project లో different technologies యూజ్ చేస్తారు. సో నువ్వు ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నావు, సో ఆ ప్రాజెక్ట్ కి తగ్గట్టు నువ్వు అడాప్ట్ అవ్వాలి. సో ఆ ప్రాజెక్ట్ కి లో ఉన్న టెక్నాలజీస్ అన్ని కూడా నీకు కొంచెం ఐడియా ఉండాలి. నీకు కంప్లీట్ గా నువ్వు మాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ నీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి. సో మెయిన్ గా టెక్నికల్ స్కిల్స్ ఏం అవసరం అంటే కొంచెం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్, లైక్ లైనిక్స్ కానీ, లైక్ వాట్ డేటాబేస్ అంటే ఏంటిది, లైక్ స్టోరేజ్ అంటే ఏంటిది, నెట్వర్కింగ్ ఎలా వర్క్ చేస్తుంది, సో అట్లాంటి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అండ్ సమ్ క్లౌడ్ నాలెడ్జ్ ఉంటే ఆబ్వియస్ గా బెనిఫిట్, నాట్ మ్యాండేటరీ, బట్ అది కూడా, ఎందుకంటే ఆల్ ఆర్గనైజేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్ కి మూవ్ చేస్తున్నాయి కాబట్టి, సో కొంచెం క్లౌడ్ కూడా ఉండాలి. అండ్ సెక్యూరిటీ లాస్ట్, ఐ మీన్ దట్ security knowledge unte kuda benefit, like so, because security is also main important, like while deploying your code to the production, right? So these are the main areas from technical point of view. So apart from this, like you also need to know a project enduku a business purpose kosam use chestunnam, like so you need to know about the business skills also. And finally soft skills, because like communication, like మనం డెవాప్స్ ఇంజనీర్ కావాలి అనుకుంటే, సో యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ టీమ్స్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్ తో డీల్ చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్ డెవలప్మెంట్ టీమ్స్ తో మాట్లాడాల్సి వస్తుంది, టెస్టింగ్ టీమ్ తో మాట్లాడాల్సి వస్తుంది, బిజినెస్ అనలిస్ట్ తో మాట్లాడాల్సి, ఎవ్రీబడి ఇన్ ద ప్రాజెక్ట్. సో యూ హ్యావ్ టు వర్క్ విత్ దెమ్, బికాజ్ నువ్వు వాళ్ళని ఒప్పించాలి, లైక్ నీ డెవాప్స్ ప్రాసెస్ వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. సో వాళ్ళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది, లైక్ ప్రతి ప్రాజెక్ట్ కి ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేయడానికి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ప్రొడక్షన్ లో చేస్తుంటారు, లైక్ వెదర్ ఇట్ కెన్ బి ఎ మాన్యువల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ ఏంటంటే కంఫర్ట్, దే డోంట్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ కంఫర్ట్ జోన్. సో యూ హ్యావ్ టు ప్రూవ్ దెమ్, లైక్ సో ఫర్ దట్ యూ నీడ్ టు కన్విన్స్ దెమ్, రైట్? సో సాఫ్ట్ స్కిల్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్. సో మెయిన్ గా లైక్ టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ స్కిల్స్, దీస్ త్రీ ఉంటే డెఫినెట్ గా డెవాప్స్ లో సర్వైవ్ అవుతాయి. ఓకే. జనరల్గా చాలామంది ఏంటంటే లైక్ మన దగ్గర అడిగే క్వశ్చన్స్, దే మైట్ బి ఫ్రెషర్స్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ గ్యాప్ విత్ ది ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు లేకపోతే ఎవరైతే దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ద డెవాప్స్, దే ఆర్ డూయింగ్ ఇన్ సమ్ అదర్ ఫీల్డ్స్, బట్ దే వాంట్ టు మూవ్ టు ది డెవాప్స్. జావా చేస్తున్నా కానీ, లేకపోతే వాళ్ళు నాన్ ఐటీ వాళ్ళైనా కానీ డెవాప్స్కి మూవ్ అవుదాం అనుకుంటున్నారు. చాలామంది లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ trying to move to the DevOps. So how you recommend, like అంటే DevOps అంత ఈజీగా మూవ్ అవ్వచ్చా? హౌ టఫ్ ఇట్ ఈస్ టు మూవ్ టు ది DevOps? మోస్ట్ ఆఫ్ ద డెవాప్స్ ఇంజనీర్స్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెవలపర్స్ కానీ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆపరేషన్స్ టీమ్, లైక్ మనకి యూజువల్ గా 2 teams ఉంటాయి, లైక్ డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది, ఆపరేషన్స్ టీమ్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద డెవాప్స్ గైస్ ఏంటంటే ఈ 2 మేజర్ రోల్స్ నుంచి వస్తారు, లైక్ అదర్ ఇట్ కెన్ బి డెవలపర్ రోల్ ఆర్ ఇట్ కెన్ బి ఆపరేషనల్ రోల్. సో వాళ్ళు యూజువల్ గా ఈ డెవాప్స్ రోల్స్ లోకి వస్తారు. లైక్ ఫ్రెషర్ కి, ఎందుకంటే ఫ్రెషర్ కి కొంచెం ఇనిషియల్ గా కొంచెం టఫ్ అవుతుంది, లైక్ బట్ ఒక్కసారి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ ప్రాజెక్ట్ ఫ్లో కానీ, ఎలా ఓవరాల్ పిక్చర్ అర్థం చేసుకుంటే, సో ఈవెన్ ఫ్రెషర్స్ కూడా చేస్తారు, ఎందుకంటే మార్కెట్ చాలా బాగుంది. లైక్ సో ప్రతి ఆర్గనైజేషన్ ఇప్పుడు డెవాప్స్ ప్రాక్టీసెస్ చేయడానికి ఫోర్స్ చేస్తుంది, లైక్ అప్లికేషన్, లైక్ ఫ్రమ్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి నీకు అప్లికేషన్ టీమ్స్ మీద ప్రెషర్ వస్తుంది. సో డెఫినెట్ గా ప్రతి అప్లికేషన్ ఓనర్ ఉన్నారు, సో వాళ్ళు కంపల్సరీగా చేంజ్ అవ్వాల్సిందే, లైక్ డెవాప్స్ ప్రాక్టీసెస్ కి. లైక్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆల్రెడీ చేంజ్ అయినాయి, స్టిల్ ఇంకా చాలా ఉన్నాయి, లైక్ సో ఆల్రెడీ వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళే కన్వర్ట్ అయిపోతున్నారు లైక్ డెవాప్స్ కి, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఫ్లో ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా ఆటోమేట్ చేయవచ్చు, వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఉన్న టీంలోనే ఉన్న వాళ్ళే డెవాప్స్ కి కన్వర్ట్ అవ్వడం చాలా మంది, చాలా ప్లేసెస్ లో అలా అవుతుంది. ఇప్పుడు వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, సో ఎట్లా ఉంటుందంటే ఫ్రెషర్స్కి అసలు
స్కోప్ చాలా తక్కువ. అంటే యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పైనే వాళ్ళు డెవాప్స్ ఇంజనీర్స్ని తీసుకుంటున్నారు యాజ్ ఆఫ్ నౌ. అండ్ చాలామంది వచ్చేది కూడా డెవలపర్స్, లైక్ యూ సైడ్ డెవలపర్ రోల్స్ నుంచి అయినా కానీ ఆపరేషన్స్ రోల్స్ నుంచి అయినా కానీ వచ్చే వాళ్ళే ఎక్కువ మంది మన డెవాప్స్లోకి మూవ్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా ఫ్రెషర్స్ అయినా కానీ మూవ్ అవ్వాలంటే, సో వాట్ ఆల్ ద టూల్స్ వీ నీడ్ టు నో. ఎందుకంటే చాలామంది టూల్స్ గురించి అడుగుతున్నారు. సో జనరిక్గా మనం యూజ్ చేసే టూల్స్ వచ్చేసి గిట్ హబ్, తర్వాత గిట్ నుంచి మనము జెన్కిన్స్ నుంచి వేరెవర్ యూ వాంట్ టు డిప్లాయ్, లేదా ఏదైనా టెస్టింగ్ అందులో టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ని అట్లనే సెక్యూరిటీస్ని ఇన్బిల్డ్ చేసిన తర్వాత విల్ డిప్లాయ్ ఇట్ ఆన్ ద క్యూబర్నెటీస్ ఆర్ ఆన్ ద VM. సో మీ ఆర్గనైజేషన్స్లో అంటే లైక్ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ యు ఆర్ యూజింగ్ ఇన్ ది రియల్ టైమ్? Yeah, so every phase, like so from మనం డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైక్ అంటే ఇలా ఆపరేషనల్ సైడ్, సో మనకి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. లైక్ ఫస్ట్ థింగ్ లైక్ సో డెవలపర్ కోడ్ చెక్-ఇన్ చేసినప్పటి నుంచి సో వీ యూజ్ లైక్ లాట్ ఆఫ్ డెవాప్ టూల్స్. లైక్ సో డెవలప్మెంట్ సైడ్ మనం లైక్ వర్షన్ కంట్రోల్ లైక్ జిట్ యూజ్ చేస్తాం. లైక్ జిట్ ఈస్ వన్ ఆఫ్ ద పాపులర్ టూల్, రైట్? సో దట్ ఈస్ అండ్ టెస్టింగ్ కి చాలా రకాల టెస్ట్ డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్. బట్ ఈ జనరిక్ గా చెప్పాలంటే లైక్ యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, లోడ్ టెస్టింగ్, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. సో ఫర్ డిఫరెంట్ పర్పస్ డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తారు. మళ్ళీ వీటిని అన్నిటిని ఇంటిగ్రేట్ చేయడానికి మనకి CI టూల్ ఉంటుంది. లైక్ జెంకిన్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఓపెన్ సోర్స్ టూల్, రైట్? సో లైక్ టూల్స్ ఏంటంటే లైక్ ఎవ్రీ ప్రాజెక్ట్ కి టూల్స్, డెవాప్స్ టూల్స్ ఏంటంటే లైక్ చాలా ఉంటాయి. లైక్ బట్ ఏంటంటే మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే లైక్ యాజ్ ఎ ఫ్రెషర్ గా మీరు ఒక అసలు CI టూల్ అంటే ఏంటిది, అసలు వర్షన్ కంట్రోల్ అంటే ఏంటిది, టెస్టింగ్ కి ఏమేమి టూల్స్ వాడతావు. లైక్ ఎందుకంటే నువ్వు ఒక టూల్ నేర్చుకున్నావు అనుకో, నువ్వు ఆ టూల్ మీద వర్క్ చేస్తావని గ్యారంటీ ఉండదు. నువ్వు సో ఈవెన్ నువ్వు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా కూడా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క డిపెండెన్సీ ఉంటుంది. సో వాళ్ళ తగ్గట్టు వాళ్ళు వాళ్ళ డెవాప్స్ టూల్ యూజ్ చేసుకుంటారు. సో ఒకే కంపెనీలో మల్టిపుల్ టూల్స్ కూడా యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే యాజ్ ఎ ఫ్రెషర్ గా నా సజెషన్ ఏంటంటే ఏదన్నా ఒక టూల్ తీసుకొని ఆ టూల్ కాన్సెప్ట్ అసలు అది ఏం చేస్తుంది మనం అర్థం చేసుకున్నాం అనుకో, మిగతా టూల్స్ నేర్చుకోవడం చాలా ఈజీ. లైక్ నీకు ఒక్కసారి కాన్సెప్ట్ వచ్చిందంటే ఇక మిగతా టూల్ ఏంటంటే సిమిలర్ కాన్సెప్ట్ బట్ లిటిల్ బిట్ ఆఫ్ సింటాక్స్ కానీ కొంచెం ప్రాసెస్ కానీ తేడా ఉంటుంది. కానీ బట్ నీకు ఓవరాల్ దాని పర్పస్ ఏంటిదో తెలుసుకున్నాం అనుకో, లైక్ ఏదైనా ఒక టూల్ తీసుకుని దాని పర్పస్ ఏంటో తెలుసుకున్నాం అనుకో, మిగతా ఈజీగా నేర్చుకోవచ్చు. లైక్ యాజ్ ఎ సజెషన్స్ లైక్ లైక్ ఒక ఫ్లో, ప్రతి ఫేజ్ కి ఒక రకమైన టూల్ ఉంటుంది. లైక్ సిఐ ఫేజ్ లో నీకు వేరియస్ టూల్స్ లైక్ మీకు ఏ ఫేజ్ లో ఏ టూల్స్ ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే లైక్ మీరు మామూలుగా గూగుల్లో పీరియాడిక్ టేబుల్ ఆఫ్ డెవాప్స్ అనుకుంటండి. సో చాలా టూల్స్ వస్తాయి. లైక్ ఏ ఫేజ్ లో ఏ టూల్స్ వాడుతున్నారు. లైక్ ఇప్పుడు సిఐలో నీకు జెంకిన్స్, బ్యాంబూ, ట్రావిస్ CI అట్లా. అండ్ CM లో లైక్ యాన్సిబుల్, చెఫ్, పేపర్ట్. ప్రొవిజనింగ్ కి మనం టెరాఫార్మ్ యూజ్ చేస్తాం. టెస్టింగ్ కి లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, లైక్ హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. లైక్ సో వర్షన్ కంట్రోల్ లో కూడా నీకు చాలా లైక్ జిట్ పాపులర్. సో ఏంటంటే ఏదన్నా ఒకటి ఓపెన్ సోర్స్ తీసుకోవాలి. లైక్ సో మనకి 2 types ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ సోర్స్ టూల్స్, ఒకటి ప్రొప్రైటరీ టూల్స్. ఆబ్వియస్ గా ప్రొప్రైటరీ టూల్స్ కి నీకు ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, ఈజీగా నేర్చుకోవడం అదంతా. కాకపోతే మనం ట్రై చేయాలి అంటే నీకు ఓన్లీ నువ్వు ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తేనే నీకు ఆ ఛాన్స్ ఉంటుంది. బట్ యాజ్ ఎ స్టార్టింగ్ పాయింట్ ఓపెన్ సోర్స్ టూల్స్ కూడా చాలా ఫీచర్స్ వస్తున్నాయి ఈ మధ్య. లైక్ ఇప్పుడు CI ఫేజ్ లో తీసుకుంటే జెంకిన్స్ కానీ, లైక్ CM లో పపెట్ కానీ, యాన్సిబుల్ కానీ, టెర్రాఫార్మ్ కానీ, ఇవన్నీ ఓపెన్ సోర్స్ టూల్సే. జిట్ కూడా ఓపెన్ సోర్స్ టూల్సే. ఎవ్రీథింగ్ నువ్వు ట్రై చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటే నీకు ఒక చిన్న నీ పర్సనల్ ల్యాప్టాప్ లో ఎవ్రీథింగ్ మనం సెటప్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు జనరల్గా లైక్ ఇఫ్ ఐ వాంట్ టు బి డెవాప్స్ ఇంజనీర్, ఓకే, సో నేను డెవాప్స్ ఇంజనీర్ లాగా లైక్ ఇఫ్ ఐ గో ఇంటూ అన్ ఆర్గనైజేషన్, వాట్ విల్ ది డైలీ టాస్క్? లైక్
నేను డైలీ టాస్క్ ఏముంటుందా, డూ ఐ నీడ్ టు నో ది యాన్సిబుల్ ఇన్డెప్త్గా, టెరాఫామ్ ఇన్డెప్త్గా, క్యూబర్నెటిస్, డాకర్స్, జెన్కిన్స్, గిట్ హబ్, ఇవన్నీ ఇన్డెప్త్గా తెలవాలనా, లేకపోతే హౌ ఇట్ లైక్ జనరల్ వాట్ విల్ బి ది డైలీ టాస్క్స్? లైక్ ఒక డెవాప్స్ ఇంజనీరు ఆఫీస్లో డైలీ చేసే జాబ్ ఏముంటుంది జనరిక్ ఆర్కిటెక్ట్ లెవెల్లో కాకుండా నార్మల్ ఒక డెవాప్స్ ఇంజనీర్ ఎవరైతే 3 years ఎక్స్పీరియన్స్ ఆర్ 4 years ఎక్స్పీరియన్స్ డెవాప్స్ ఇంజనీరు డైలీ చేసే జాబ్ అసలు వాట్ హీ విల్ డూ? యూజువల్గా ఏంటంటే మనం ఎవ్రీథింగ్ ని ఇంటిగ్రేట్ చేస్తాం, ఆల్ ఫేజెస్ ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఎక్కడైతే మనకి మాన్యువల్ టాస్క్ ఉందో దాన్ని ఆటోమేట్ చేయడానికి ట్రై చేస్తాం. లైక్ ఐదర్ ఇట్ కెన్ బి సమ్ టైమ్స్ నువ్వు కోడ్, నేను ప్రోగ్రామింగ్ స్కిల్స్ అని ఎందుకు చెప్పానంటే, సో సమ్ టైమ్స్ ఆ ప్రాజెక్ట్ కి తగ్గట్టు నీ దగ్గర ఏది లేకపోతే నువ్వే కోడ్ కొంచెం లైక్ చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది లైక్ మన పైప్ లైన్ లో. సో మనం ఒక పైప్ లైన్ లాంటిది డిజైన్ చేస్తాం అనమాట అన్ని ఫేజెస్ ని కనెక్ట్ చేయడానికి. సో ఒక డెవలపర్ ఒకసారి కోడ్ చెక్ ఇన్ చేసి మాస్టర్ బ్రాంచ్ కి మర్జ్ చేశాడంటే సో మన పైప్ లైన్ స్టార్ట్ అవుతుంది లైక్ అంటిల్ ఇట్ గోస్ టు ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్. సో ఈ పైప్ లైన్ ఐడియల్ కేస్ ఏంటంటే ఒకసారి డెవలపర్ చేంజ్ చేశాడంటే ఆటోమేటిక్ గా పైప్ లైన్ ట్రిగ్గర్ అయ్యి అన్ని ఫేజెస్ లైక్ బిల్డ్ ఫేజ్ కానీ, టెస్టింగ్ ఫేజ్ కానీ, కాన్ఫిగరేషన్ స్టేజ్ కానీ, లైక్ డిప్లాయింగ్ టు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కానీ, అంటిల్ లైక్ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్ గా నీకు పైప్ లైన్ డిజైన్ చేస్తాను కదా. సో ఈ డిజైనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది లైక్ డే టు డే. అండ్ ఆల్సో ఆల్రెడీ డిజైన్ చేసిన పైప్ లైన్స్ ఉంటాయి కదా, వాటిని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ప్రతి ఫేజ్ ని మనం ఆర్ వి డూయింగ్ ఇట్ ఇన్ రైట్ వే చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కడైతే నువ్వు ప్రాబ్లమ్స్ బాటిల్ నెక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నావో లైక్ అక్కడ నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆ పైప్ లైన్ ని ఇంప్రూవ్ చేయడానికి కంటిన్యూస్ గా మెజర్ చేస్తూ కంటిన్యూస్ గా ఇంప్రూవ్ కూడా చేయాలి నీ పైప్ లైన్స్. సో ఇదే ఎక్కువ వర్క్ ఉంటుంది. సో నీకు ఒక్క ప్రాజెక్ట్ మీద వర్క్ ఉంటుంది లైక్. సో నీకు ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి లైక్. యూజువల్గా ఏంటంటే ఒక్క అప్లికేషన్ ఉండి ఒక అప్లికేషన్ ప్రొడక్షన్ వేస్తే సరిపోతుంది. మనకి డిఫరెంట్ టీమ్స్ తోని ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో యూజువల్ గా ఏంటంటే లైక్ యూ హ్యావ్ టు ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ పైప్ లైన్స్ డిజైన్ చేయడం ఉంటుంది. ఆల్రెడీ డిజైన్ చేసిన పైప్ లైన్స్ ని మానిటర్ కూడా చేయాలి, మెజర్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి. సో ఇవి ఎక్కువ ఉంటాయి టాస్క్. ఇప్పుడు జనరల్గా అయితే సింగిల్ ప్రాజెక్ట్ మీద డెవాప్స్ అంటే లైక్ ఒక సింగిల్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాము అని అయితే చెప్పుకోలేము. అంటే బికాజ్ ఎందుకంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి, రైట్? సో మా దాంట్లో కూడా ఎట్లా ఉంటుంది అంటే లైక్ సింగిల్ పైప్ లైన్ కాదు, లైక్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ ఒక 7-8 పైప్ లైన్స్ రన్ అవుతూ ఉంటాయి, రైట్? సో 7-8 పైప్ లైన్స్లో 7-8 డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి, 7-8 డిఫరెంట్ ప్రాసెస్లో రన్ అవుతుంటాయి. ఎందుకంటే కొన్ని అప్లికేషన్స్ జెన్కిన్స్ వాడతాయి, కొన్ని అప్లికేషన్స్ గిట్ ల్యాబ్ వాడతాయి, ఆర్ కొన్ని అప్లికేషన్స్ యాన్సిబుల్, కొన్ని అప్లికేషన్స్ షెఫ్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైప్ లైన్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు అన్నీ లైక్ వీ నీడ్ టు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో ఎట్లా స్టాండర్డైజ్డ్ పైప్ లైన్సా, లేకపోతే ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్కలాగా పైప్ లైన్స్ డిజైన్ చేస్తారా, ఆర్ ఎల్స్ యూ విల్ డిఫైన్ ఏ సింగిల్ పైప్ లైన్ లైక్ ఈ విధంగా మేము ఈ ప్రాసెస్ వాడుతున్నాం, సో వాట్ ఎవర్ ద క్లయింట్ కమ్స్ యూ సెల్ దట్ టు ది క్లయింట్. అంటే ఈ పైప్ లైన్ మేము ఇలా జెన్కిన్స్, ఆ తర్వాత మాకు ఈ టెస్టింగ్ టూల్ వాడతాము, తర్వాత యాన్సిబుల్ వాడుతున్నాము, ఆ తర్వాత దీన్ని క్యూబర్నెటిస్లో డిప్లాయ్ చేస్తున్నాము అని ఈ ఫ్లో చూపిస్తారా, లేకపోతే యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ లైక్ యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుంది మీ ఆర్గనైజేషన్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు డెవాప్స్ ప్రాసెస్ కి చేంజ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ నువ్వు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ని అనలైజ్ చేయాలి. రైట్, వాళ్ళు ఏమేమి టెస్టింగ్ వాడుతున్నారు, ఏమేమి లైక్ ప్రొడక్షన్ లో లైక్. సో అప్లికేషన్స్ కూడా 2 types ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. వన్ ఈస్ లైక్ బిగ్ మోనోలిథిక్ అప్లికేషన్స్ ఉంటాయి, లేదా మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. సో మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్స్ యూజువల్ గా ఏంటంటే అప్లికేషన్స్ కంటైనరైజ్ చేసి నువ్వు కుబర్నెటిస్ లో పెట్టొచ్చు. బట్ దట్ ఈస్ స్టిల్ న్యూ టు ద ఇండస్ట్రీ. లైక్ క్యూబర్నెటిస్ కానీ కంటైనర్స్ కానీ ఇంకా స్టిల్ న్యూ. లైక్ మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ చాలా డికేడ్స్ నుంచి రన్ అవుతున్నాయి, అన్ని మోనోలిథిక్ బిగ్ అప్లికేషన్స్ లా ఉన్నాయి, వాటిని బ్రేక్ చేయలేము. సో అది లాట్ ఆఫ్ అప్లికేషన్స్ లైక్
ఇంకా స్టిల్ లైక్ బిగ్ అప్లికేషన్స్ లాగానే ఉన్నాయి. సో స్టిల్ స్లోలీ ఏం చేస్తున్నారంటే బిగ్ అప్లికేషన్స్ ని బ్రేక్ చేస్తూ స్మాల్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసి కరెక్ట్. కంటైనరైజ్ చేసి, సో అది మోడర్న్ ప్రాక్టీస్. అవును. సో అది మోడర్న్ పైప్ లైన్, అది ఐడియల్ సినారియో. కరెక్ట్. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బిగ్ మోనోలిథిక్ అప్లికేషన్స్ ని నువ్వు డెవాప్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే దట్స్ సో డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్. నీ డెవాప్స్ ప్రాసెస్ కూడా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ అల్టిమేట్ గా బిజినెస్ ప్రకారంగా నువ్వు డెవాప్స్ ప్రాక్టీస్ కూడా చేంజ్ చేయాలి కదా. రైట్. నేను ఈ రోజు డెవాప్స్ ప్రాక్టీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నా, నీ అప్లికేషన్ బ్రేక్ చేసి నువ్వు మైక్రో కంటైనరైజ్ చేసి నువ్వు కుబర్నెటిస్ లో పెట్టమంటే అప్లికేషన్ టీమ్ దానికి రెడీ ఉండదు కదా. అవును. సో వాళ్ళ ప్రాసెస్ ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రైట్. అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మన పైప్ లైన్ డిజైన్ చేయాలి. సో నువ్వు స్ట్రేట్ అవే నువ్వు డైరెక్ట్ గా ప్రొడక్షన్ వరకు పైప్ లైన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్టార్ట్ విత్ లైక్ ఎట్లా అంటే, ఫస్ట్ మేము ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఆల్ ఫేజెస్, ఫస్ట్ విల్ టేక్ లైక్ అట్లీస్ట్ అంటిల్ బిల్డ్ ఫేజ్ వరకు, అట్లీస్ట్ టెస్ట్ ఫేజ్ వరకు పైప్ లైన్ క్రియేట్ చేస్తాం. అది ఎట్లా వర్క్ అవుతుందో టెస్ట్ చేస్తాం, మెజర్ చేస్తాం. సో వన్స్ అది మంచిగా లైక్ ఎట్లా అంటే డెవలపర్ కోడింగ్ చెకింగ్ చేయగానే ఆటోమేటిక్ గా బిల్డ్ చేస్తుందా, ఆర్టిఫాక్ట్ ని బిల్డ్ చేస్తుందా లేదా. ఆర్టిఫాక్ట్ అంటే లైక్ ప్యాకేజ్ క్రియేట్ చేయడం అనమాట. సో అది ప్యాకేజ్ క్రియేట్ చేస్తుందా లేదా ఆటోమేటిక్ గా. సో ఈ పైప్ లైన్ లేకముందుకు ప్రాసెస్ ఎట్లా ఉంది, లైక్ యూజువల్ గా ఎట్లా చేస్తారంటే డెవలపర్స్ మాస్టర్ బ్రాంచ్ కి వాళ్ళు చెక్ ఇన్ చేసిన తర్వాత వాళ్ళు మాన్యువల్ గా పుల్ చేసి టార్ చేయడం లేదా ఏదైనా బిల్డ్ టూల్ యూజ్ చేసి, డిపెండ్స్ అపాన్ దేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లైక్ ఇప్పుడు జావా అనుకోండి, మ్యావన్ బిల్డ్ టూల్ ఉంటుంది, లైక్ పైథాన్ అనుకోండి, సో గ్రీడిల్. సో అట్లా డిఫరెంట్ అప్లికేషన్ బట్టి నీకు బిల్డ్ టూల్స్ ఉంటాయి. ఆ బిల్డ్ టూల్స్ తో వాళ్ళు మాన్యువల్ గా కమాండ్ రన్ చేసి ఆర్టిఫాక్ట్స్ క్రియేట్ చేసి, ఆర్టిఫాక్ట్ అంటే లైక్ ఒక టార్ బాల్, ఒక జిప్ ఫైల్ అనుకోండి, కోడ్ అంతా ఒక జిప్ ఫైల్ క్రియేట్ చేసుకొని అది నీకు ఆపరేషన్స్ టీమ్స్ కి ఇస్తే, ఆపరేషన్స్ టీమ్ ఏం చేస్తారు, అది ప్రొడక్షన్ మీద కాపీ చేసి మాన్యువల్ గా వాళ్ళు అన్జిప్ చేసి అక్కడ ఏదైతే సర్వర్ ఉంటుందో అది రీస్టార్ట్ చేయడం. ఇట్లా ఇది మాన్యువల్ ప్రాసెస్ ఉంటుంది యూజువల్ గా. మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఇట్లాగే ఉంటుంది. లైక్ సో ఏంటంటే డెవలపర్స్ ఏం చేస్తారంటే కోడ్ రాసేసి ఆపరేషన్స్ టీమ్స్ కి ఇచ్చి కొన్ని ఆపరేషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎట్లా డిప్లాయ్ చేయాలని. సో ఇది ఈ ఫోల్డర్కి వెళ్ళి ఇక్కడ ఇది అన్జిప్ చేసి ఈ ప్రాసెస్ సర్వీస్ ని స్టార్ట్. సో ప్రతి రిలీజ్ ఒక యూనిక్ ఉంటుంది కదా. సో ఆ రిలీజ్ ఇన్స్ట్రక్షన్స్ ఆపరేషన్స్ టీమ్స్ కి ఇస్తుంది. సో ఒక స్టాండర్డ్ ప్రాసెస్ ఉండదు. లైక్ ఎప్పుడు అంటే అప్పుడు వాళ్ళు చేంజ్ చేయడం అట్లా ఒక స్టాండర్డ్ ప్రాసెస్ ఫాలో అవ్వరు అనమాట. సో అది మనం ఫైండ్ అవుట్ చేసి యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ఎక్కడైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో అది ఫైండ్ అవుట్ చేసి మనం ఏం చేయాలంటే ఆ ప్రాసెస్ ని స్టాండర్డైజ్ చేయాలి యూజింగ్ వేరియస్ ఆల్రెడీ అవైలబుల్ టూల్స్. లైక్ వీ హ్యావ్ వేరియస్ టూల్స్ లైక్ లైక్ సిఐ టూల్స్ కానీ సిఎం టూల్స్ కానీ. సో ఇవి అన్ని యూజ్ చేసుకొని మనం ఈ పైప్ లైన్స్ డిజైన్ చేయడం ఉంటుంది. రైట్. సో ఇప్పుడు యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనకి ఈ క్యూబర్నెటిస్, ఈ డాకర్స్ డెఫినెట్గా ఇన్డెప్త్గా తెలిసి ఉండాలనా, లేకపోతే ఇఫ్ యు నో హౌ టు డిప్లాయ్ ఇట్ ఆన్ ద క్యూబర్నెటిస్, మీ క్యూబర్నెటిస్ ఇంజనీర్స్ వేరే ఉంటారా, లేకపోతే డెవాప్స్ ఇంజనీర్సే మేనేజ్ చేస్తారా అని లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. సో మా సినారియోలో ఎలా ఉంటుందంటే వీ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ వీ మేనేజ్ క్యూబర్నెటిస్. ఓకే, సో క్యూబర్నెటిస్ కూడా మనం లైక్ మా దాంట్లో లైక్ డెవాప్స్ ఇంజనీర్సే మేనేజ్ చేస్తారు. బట్ హౌ ఇట్ ఈస్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, లైక్ ఆర్ యూ గైస్ మేనేజింగ్ క్యూబర్నెటిస్ ఆర్ మీకు డిఫరెంట్ టీమ్ ఉందా క్యూబర్నెటిస్ పైన? ఇఫ్ వీ లెర్న్ ఓన్లీ క్యూబర్నెటిస్, హౌ ది ఛాన్సెస్ ఆర్ ఇన్ ది మార్కెట్ లైక్ జాబ్ రావడానికి? Yeah, definitely Kubernetes going forward, that will rule the industry. Endukante that is one of the very very good tool like for managing the containers, right? Because అన్ని మనం కంటైనరైజ్ చేస్తున్నాం అప్లికేషన్స్ ని. సో దట్ డిపెండెన్సీ లైక్ సో అప్లికేషన్ డెవలపర్ ఏంటంటే లైక్ బిజినెస్ యూజర్ కానీ అప్లికేషన్ దే నో నీడ్ టు వరీ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ వాట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ ఈస్. దే ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ లైక్ దేర్ అప్లికేషన్, రైట్? సో అది కంటైనర్ బ్యూటీ. లైక్ సో వన్స్ లైక్
మన అప్లికేషన్ మనం బ్రేక్ చేసి మైక్రో ఆర్కిటెక్చర్ గా పెట్టి మనం కంటైనరైజ్ చేసినాం అనుకో, లైక్ సో యూ హ్యావ్ మల్టిపుల్ కంటైనర్స్. సో కరెక్ట్. వాటిని అన్నింటినీ మేనేజ్ చేయడానికి నీకు ఈ కుబర్నెటిస్ టూల్ అనేది యూజ్ అవుతుంది. సో రైట్. ఈజీగా లైక్ నువ్వు నీకు ఆపరేషన్స్ టీమ్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ నీ డిపెండ్స్ అపాన్ బిజినెస్ నీడ్ ప్రకారం నీ కుబర్నెటిస్ టూల్ ఏం చేస్తుందంటే కంటైనర్స్ ని స్పిన్ అప్ చేయడం కానీ స్కేల్ అప్ చేయడం కానీ, క్రాష్ అయినా కూడా ఆటోమేటిక్ గా వేరే సర్వర్ తీసుకొని ఆటోమేటిక్ గా అది బిల్డ్ చేయడం. సో ఇదంతా లేటెస్ట్ మోడర్న్ టైప్ ఆఫ్ రన్నింగ్ ద అప్లికేషన్. సో ఈ స్టేజ్ రావడానికి చాలా టైం పడుతుంది. లైక్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ లైక్ లుకింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఏ ప్రాసెస్. సో సో యూజువల్ గా ఈ ప్రాసెస్ జరిగింది అనుకోండి. సో ఏదైనా బిజినెస్ రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, సో అప్లికేషన్ ని డెవలప్ చేసి నువ్వు ప్రొడక్షన్ లో పెట్టడానికి విత్ ఇన్ సెకండ్స్ లో చేంజ్ చేయొచ్చు. మీరు ఎలా ఉంటుందో లేదు. సో అమెజాన్ ఈ డెవాప్స్ ఇంప్లిమెంట్ చేసింది. లైక్ ఎవ్రీ 11.1 సెకండ్ కి వాళ్ళ చేంజెస్ ప్రొడక్షన్ లో ఉంటాయి. సో వాళ్ళ డెవాప్స్ పైప్ లైన్స్ ఎంత రిలయబుల్, ఎంత ఎఫిషియెంట్ గా ఉన్నాయో అర్థం చేసుకోండి. ఎవ్రీ 11 సెకండ్స్ కి నీకు ప్రొడక్షన్ లో న్యూ చేంజెస్ కనిపిస్తుంటాయి. కరెక్ట్. సో ఈ స్టేజ్ రావాలి అంటే నీకు కంటిన్యూస్ గా నువ్వు మెజర్ చేస్తూ ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. అవును. సో హౌ often you guys deploy applications on the cloud, like cloud paina applications or else Kubernetes like on premise లేకపోతే cloud paina లేకపోతే ఈ డెవాప్స్ కూడా లైక్ నౌ వీ హ్యావ్ సీయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ మనము ఈ AWS డెవాప్స్ కానివ్వండి, అజూర్ డెవాప్స్, సో లాట్ ఆఫ్ రెడీమేడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ ద క్లౌడ్. సో లైక్ ఇది చాలామంది కూడా లైక్ అజూర్ డెవాప్స్కి మూవ్ అవ్వచ్చా, AWS డెవాప్స్కి మూవ్ అవ్వచ్చా, సర్టిఫికేషన్స్ చేయొచ్చా అనేసి అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇండియన్ మార్కెట్లో కూడా AWS డెవాప్స్, అజూర్ డెవాప్స్ చాలా తక్కువనే ఉంది. అంటే లైక్ వెన్ వీ కంపేర్ విత్ ద ఓపెన్ సోర్సెస్. ఓకే, సో how you like మీరు ఎట్లా రికమెండ్ చేస్తారు? లైక్ ఇట్స్ వెదర్ గో ఫర్ AWS DevOps లేకపోతే నాకు నార్మల్గా మనం ఇప్పుడు జెన్కిన్స్ ఈ సెటప్ చేసుకోవడము, ఆర్ AWS క్లౌడ్ ఫార్మేషన్ యూజ్ చేయడము, ఆర్ ఎల్స్ లేకపోతే ఓపెన్ సోర్స్ యాన్సిబుల్ యూజ్ చేయడం, ఏది బెస్ట్ మార్కెట్లో ఇప్పుడు? సో క్లౌడ్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది బిజినెసెస్ కి. లైక్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఏదైనా సర్వీస్ కావాలన్నా కానీ వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి నువ్వు ఈజీగా చేస్తావు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లౌడ్ వల్ల కూడా. సో ఎట్లా అంటే సో నువ్వు ఏదైనా క్లౌడ్ కి వెళ్ళినావు అనుకో, సో వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ ని వాడగలుగుతావు. లైక్ సో ఈ వెండర్ లాక్ ఇన్ అంటారు. లైక్ సో నువ్వు నీ అప్లికేషన్ కి తగ్గట్టు నువ్వు కస్టమైజ్ చేయాలి అంటే నువ్వు వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, నీ టీమ్. సో అది ఒక ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి, నీ డాటా మొత్తం వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నావు. హౌ సేఫ్ ఇస్ ద క్లౌడ్? సో దట్స్ ఆల్సో ఏ ప్రాబ్లం. సో అవి క్లౌడ్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ డెవాప్స్ టూల్స్, లైక్ నేను చెప్పాను కదా చాలా డెవాప్స్ టూల్స్ ఉన్నాయి, ఓపెన్ సోర్స్ టూల్స్ ఉన్నాయి, ప్రొప్రైటరీ ఉన్నాయి. లైక్ సో మీరు మెన్షన్ చేసినవన్నీ క్లౌడ్ ప్రొప్రైటరీ టూల్స్ లైక్ అజూర్ డెవాప్స్ కానీ AWS. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవడానికి వాళ్ళు టూల్స్ రెడీమేడ్ గా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఇంటిగ్రేట్ చేసి ఇస్తున్నారు. సో నువ్వు ఇప్పుడు సపోజ్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ నువ్వు సపోజ్ అజూర్ డెవాప్స్ నేర్చుకున్నావు అనుకో, నువ్వు వర్క్ చేసే ప్రాజెక్ట్ అజూర్ యూజ్ చేయకపోవచ్చు. రైట్. సో ఐడియా ఏంటంటే ఇక్కడ ఏదైనా టూల్ నేర్చుకో, కానీ దాంట్లో ఆ టూల్ కాన్సెప్ట్ ఏంటి, లైక్ దానివల్ల ఎట్లా నువ్వు లైక్ ఇంటిగ్రేషన్ టూల్ అంటే అసలు అది ఏం చేస్తుంది, లైక్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏం చేస్తుంది, ప్రొవిజనింగ్ అంటే ఏంటిది. సో ఆ ప్రాసెస్ తెలుసుకున్నావు అనుకో, నువ్వు ఒక టూల్ నుంచి ఇంకో టూల్ కి మారడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది. లైక్ ఏదైనా ఒక నువ్వు డెవాప్స్ టూల్ నేర్చుకోవాలి, ఒక టూల్ నీకు అర్థమైంది అంటే ఇంకో టూల్ నేర్చుకోవడానికి అట్లీస్ట్ లైక్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అనుకో, దాంట్లో నువ్వు వేరే టూల్ యూజ్ చేయాలనుకున్నావు అనుకో, నీ కాన్సెప్ట్ అంతా సేమ్ ఉంటుంది. లైక్ ఆ టూల్ యూజ్ చేయడం నువ్వు అట్లీస్ట్ విత్ ఇన్ 1 week 2 weeks లో నేర్చుకోగలుగుతావు. రైట్. సో డెఫినెట్గా క్లౌడ్కి మూవ్ అయితే దేర్ విల్ బి ప్రాబ్లమ్స్, లైక్ వెండర్ లాక్ ఇన్ అయితే ఉంటుంది. వీ కెనాట్
ఎక్స్ప్లోర్ మచ్. అంటే మనకి ఇప్పుడు ఏదైనా రిక్వైర్మెంట్ దాన్ని మనము కస్టమైజ్ చేయాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే లైక్ వీ నీడ్ టు గో విత్ ద వాడి ఫ్లోతో వెళ్ళాల్సి వస్తుంది, వాడు ఏది చెప్తే అది చేయాల్సి వస్తుంది. బట్ యా, ఇఫ్ సమ్ ఆర్గనైజేషన్స్ ఆర్ యూజింగ్, దెన్ బెటర్ వీ గో విత్ ద ఓపెన్ సోర్సెస్, సో దట్ ఇట్ విల్ బీ ఈజీ. ఈవెన్ మనము అజ్యూర్ కానివ్వండి, ఏడబ్ల్యూఎస్కి వెళ్ళినా కానీ ఇట్ విల్ బీ ఈజీ టు get into it, right? So yeah, the problems are there with the cloud, and also it's easy to move, ఎందుకంటే వాళ్ళు అన్ని రెడీమేడ్గా మనకి ఇస్తున్నారు కాబట్టి, రైట్? యా, సో ది మెయిన్ థింగ్ చాలామంది అడిగేది కూడా లైక్ జాబ్స్, ఓకే, జాబ్స్ అండ్ హౌ ఇట్ విల్ బీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత ఈజీ ఉంటుంది, ఎంత టఫ్ ఉంటుంది అనే క్వశ్చన్స్ చాలామంది అడుగుతారు. లైక్ ఐ హ్యావ్ మేడ్ లైక్ I have told lot of people that ఫ్రెషర్గా అయితే it is not recommended, because డెవలప్మెంట్ లైక్ ఆపరేషన్స్, బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది మెయిన్గా మనకి డెవాప్స్లో, బిజినెస్ మోడల్స్ ఎట్లా రన్ అవుతాయి అనేదే మనం ఎక్కువగా చెక్ చేస్తాం. సో యాజ్ అ ఫ్రెషర్ he should have an awareness of what is happening in the organization. సో డెవాప్స్కి ఫ్రెషర్గా మూవ్ అవ్వడం అనేది లైక్ ఇట్ ఈస్ లైక్ వెరీ టఫ్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మన ఆర్గనైజేషన్స్లో కూడా ఎవరు ఫ్రెషర్స్ని హైర్ చేయట్లేదు రైట్ నౌ. ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ టు హైర్ ఫ్రెషర్స్ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్స్, రైట్? సో ఏ టూల్ నేర్చుకుంటే బాగుంటుంది అంటే డెవాప్స్ ఇంజనీర్ని మొత్తం ఫ్లో కాకుండా, సో హౌ ఆర్ ది ఛాన్సెస్, లైక్ నేను ఓన్లీ యాన్సిబులే నేర్చుకుంటా, లేకపోతే నేను ఓన్లీ టెరాఫామే నేర్చుకుంటా, ఓన్లీ క్యూబర్నెటిసే నేర్చుకుంటా. సో డెవాప్స్ ఇంజనీర్కి ఇన్డెప్త్గా అవసరం లేదు, ఎందుకంటే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్, యాన్సిబుల్ అడ్మినిస్ట్రేటర్, యాన్సిబుల్ సపరేట్ టీమ్స్ ఉంటాయి. సో ఓన్లీ డెవాప్స్ ఇంజనీరే ఇవన్నీ చూడాడు, రైట్? సో హౌ ఇట్ ఈస్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, లైక్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయా, డిఫరెంట్ థింగ్స్? ఎందుకంటే మా ఆర్గనైజేషన్స్లో హౌ ఇట్ ఈస్ దేర్ ఈస్, we as a DevOps engineers teams is different, Kubernetes team different ఉంటుంది, లైక్ Ansible టీము ఇట్స్ హ్యూజ్ బిగ్ Ansible టీమ్ ఉంటుంది, ఓకే? సో హౌ ది ఆపర్చునిటీస్, లైక్ నేను ఓన్లీ Ansible నేర్చుకుంటే కెన్ ఐ సర్వైవ్ ఇన్ ది మార్కెట్, ఓన్లీ Kubernetes నేర్చుకుంటే సర్వైవ్ అవ్వచ్చా? హౌ ఇట్ ఈస్ దేర్? సో యూజువల్గా ఏంటంటే ఆర్గనైజేషన్స్ కూడా బిగ్ ఛాలెంజ్, ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్డ్ డెవాప్స్ ఇంజనీర్స్ దొరకడం కూడా కష్టమే. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే జూనియర్ డెవాప్స్ ని కూడా తీసుకుంటున్నారు, ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీమ్ లో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళని తీసుకుంటున్నారు. యూజువల్గా ఏంటంటే వాళ్ళు చిన్న డెవాప్స్ టీమ్ తో స్టార్ట్ చేస్తారు, లైక్ 1-2 మెంబర్స్ తో స్టార్ట్ చేస్తారు, లైక్ అండ్ దెన్ లేటర్ ఆన్ దే విల్ యాడ్ ఆన్. అండ్ ఆల్సో హౌ బిగ్, లైక్ సో సమ్ టైమ్స్ ఎట్లా అంటే నా కేసులో ఎలా అయిందంటే లైక్ మాకు సపరేట్ గా కుబర్నెటిస్ టీమ్ కానీ లైక్ సపరేట్ అడ్మిన్ టీమ్ అట్లాంటిది ఏం లేదు. సో వీ హ్యావ్ టు లర్న్ ఎవ్రీథింగ్. అండ్ నేను ఫస్ట్ ఆపరేషన్ సైడ్ లో ఉండేవాడిని, నేను డెవాప్స్ కి మూవ్ అయ్యాను. సో నేను ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీ టూల్, ఏ టూల్ యూస్ చేస్తే యూస్ఫుల్ అవుతుంది. ఎట్లా అంటే ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకొని వెళ్ళేవాడిని, లైక్ ఈ అప్లికేషన్స్ టీమ్స్ దగ్గరికి వెళ్ళి సో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో వాళ్ళు ట్రై చేసేవాళ్ళు, లైక్ సో మనం ఏంటంటే ఒక మోడల్ డిజైన్, మోడల్ పైప్ లైన్ రెడీ చేసి చూపించామనుకో, వాళ్ళు నచ్చితే దెన్ దే విల్ స్లోలీ చేంజ్ ఇట్ టు ద డెవాప్స్. సో జూనియర్స్ కి కూడా స్కోప్ ఉంది, బట్ ఏంటంటే దే హ్యావ్ టు లర్న్, లైక్ సో ఒక టూల్ నేర్చుకొని ఆ టూల్ ఏం చేస్తుందో మనం అర్థం చేసుకున్నాం అనుకో, మిగతా టూల్స్ ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అది నా ఒపీనియన్. సో ఎక్స్ప్లోరేషన్ ఇస్ ఇంపార్టెంట్, చాలా ఎక్స్ప్లోర్ చేయాలి టూల్ గురించి. సో యాజ్ మై ఒపీనియన్ ఏంటంటే ఒక్క టూల్ నేర్చుకుంటే నువ్వు డెవాప్స్ ఇంజనీర్ అవుతావు అంటే అది కష్టమే, ఎందుకంటే మల్టిపుల్ టెక్నికల్ స్కిల్స్ అవసరం ఉంటుంది ఈ రోల్ కి. లైక్ ఐదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ నీకు చాలా ఉంటాయి, లైక్ ఇప్పుడు స్టోరేజ్ ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది, క్లౌడ్ ఉంటుంది, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ లైనక్స్ కానీ విండోస్ కానీ. సో ఇవన్నీ నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ నువ్వు ఎట్లా అంటే మాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, లైక్ యూ షుడ్ బి లైక్ ఎ జాక్ ఆఫ్ ఎవ్రీథింగ్, రైట్? సో మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ కాన్సన్ట్రేట్ ఆన్, వాట్ ఎగ్జాక్ట్లీ యూ
ఎగ్జాక్ట్లీ దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు మీరు, అంటే ఇంటర్వ్యూస్ మీరు చేస్తున్నప్పుడు? సో టూల్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తారా, లేకపోతే ప్రాజెక్ట్ ఫ్లో? హౌ హౌ ది ఇంటర్వ్యూస్, లైక్ మీరు ఎట్లా తీసుకుంటారు ఇంటర్వ్యూస్ డెవాప్స్ మీద? యూజువల్ గా ఎట్లా అంటే లైక్ ఎవరైతే రెజ్యూమ్ వస్తుందో వాళ్ళు ఏదైనా టూల్ యూజ్ చేస్తారు కదా, డెవాప్స్ టూల్. లైక్ సో రైట్. యూజువల్ గా ఏంటంటే పర్టికులర్ ఈ సింటాక్స్ ఈ ఆ టూల్లో ఏ కీవర్డ్ యూజ్ చేసి అట్లాంటివి ఏం అడగాలి. వాళ్ళకి అసలు నిజంగా ప్రాసెస్ తెలుసా లేదా, అసలు ఎందుకు యూజ్ చేస్తారు డెవాప్స్, లైక్ ఆ టూల్ వల్ల పర్పస్ ఏంటిది, ఆ టూల్ తోని ఏమేమి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఏమేమి, సో అది అర్థమైందా లేదా వాళ్ళకి అనేది టెస్ట్ చేస్తాం. అండ్ ఓకే. ఆల్సో ఫ్యూ అపార్ట్ ఫ్రమ్ దిస్ డెవాప్స్ టూల్స్ ఇంటర్వ్యూస్ కాకుండా మేము ఎట్లా అంటే బేసిక్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అడుగుతాం. లైక్ ఓకే. ఎట్లా అంటే, సో వాళ్ళు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పెడతారు కదా, లైక్ వెదర్ ఇట్ రైట్. జావా కానీ పైథాన్ కానీ. అవును. సో దాంట్లో బేసిక్ ఆల్గరిథం ఫ్లో, లైక్ ఏదైనా ఒక చిన్న టాస్క్ ఇచ్చేసి ఆ టాస్క్ ని ఎట్లా సాల్వ్ చేస్తున్నారో చూస్తాం అనమాట. ఓకే. సపోజ్ లైక్ సింపుల్ టాస్క్ లైక్ ఒక లైక్ ఒక లిస్ట్ ఉంది, లైక్ ఆ లిస్ట్ ని నువ్వు షఫుల్ చేయాలి, ఎలా చేస్తావు. సో ఓకే. అట్లాంటి సింపుల్ టాస్క్ లైక్ వాళ్ళ వేలో వాళ్ళకి రైట్. వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వాళ్ళు ఎట్లా సాల్వ్ చేస్తున్నారో లేదా చూస్తాం అంతే. సో ఓకే. సింపుల్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తాము. ఓకే. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద బేసిక్ కమాండ్స్ ఉంటాయి కదా, అవును. లైక్ అవును. యూజర్ లెవెల్, లైక్ అడ్మిన్ లెవెల్ ఇన్స్టాలేషన్ అట్లా కాకుండా లైక్ యూజర్ లెవెల్, మళ్ళీ ఏదైనా డాటా ఫైల్ ఇచ్చేసి దాన్ని ఫిల్టర్ చేయడం కానీ ఓకే. సార్టింగ్ చేయడం కానీ ఓకే. అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే. మళ్ళీ లైక్ క్లౌడ్ ఏమన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్ సైడ్ ఏమన్నా వాళ్ళు డిపెండ్స్ వాళ్ళ రెజ్యూమ్ లో ఏదైతే పెడతారో వాటి రైట్. మీదనే ఫోకస్ చేస్తాం. ఓకే. ఎందుకంటే ఎవ్రీ ప్రాజెక్ట్ ఈస్ డిఫరెంట్, రైట్? అవును. సో ఇప్పుడు మా ప్రాజెక్ట్ లో ఉన్న క్వశ్చన్స్ మేము అడగలేము, ఎందుకంటే వాళ్ళు రైట్. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు కదా. కరెక్ట్. కాకపోతే వాళ్ళకి ఆ ప్రాసెస్ అర్థమైందా లేదా, బికాస్ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకో కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీగా. అవును. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎట్లా అప్లై చేస్తున్నారు లాజిక్, అది అడుగుతా, అది చూస్తాం. కరెక్ట్. అండ్ హౌ దే ఆర్ కమ్యూనికేటింగ్. సో రెజ్యూమేలో ఏం పెడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ వాట్ ఎవర్ దే పుట్ ఇన్ రెజ్యూమే వీల్ గోనా ఆస్క్ ద సేమ్ థింగ్, రైట్? ఈవెన్ వీ డూ ద సేమ్ థింగ్. లైక్ వాడు రెజ్యూమ్లో ఏం పెడతారో అదే, లైక్ వీ ఫోకస్ ఆన్ అండ్ వీ ఫోకస్ ఆన్ ద టూల్స్, లైక్ వాట్ ఎవర్ ద టూల్స్ దే పుట్ అప్ ఇన్ ద రెజ్యూమే వీల్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్స్. లైక్ ఈ టూల్ పైన ఏం వర్క్ చేసినావు, వాట్ ఎల్స్, వాట్ ఇష్యూస్ యూ హ్యావ్ ఫేస్డ్ ఆన్ దిస్ టూల్, ఇలాంటి క్వశ్చన్సే మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ మన ప్రాజెక్ట్ ఫ్లో వాళ్ళని అడగం. సో డెఫినెట్గా వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ ఫ్లో దే హ్యావ్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ ద సేమ్ ప్రాజెక్ట్ ఫ్లో, రైట్? సో ఎవరైనా కానీ ఇప్పుడు వెనెవర్ దే ఆర్ గోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ, సో ఇఫ్ ఐ సే నాకు ఈ ప్రాజెక్ట్ ఇలా ఉంది, సో ఈ పైప్ లైన్ ఏంటి నేను పనిచేస్తున్నానంటే హౌ జెన్యున్ ఇట్ విల్ బీ, లైక్ ఆర్ఎల్స్ నేను ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ పెట్టుకోవడం ఈ మంచిదా, లేకపోతే నేను ఒకటే అప్లికేషన్ పైన వర్క్ చేసిన, ఇదే ఫ్లో పైన వర్క్ చేసిన అంటే ఈజ్ ఇట్ అ బిలీవబుల్ థింగ్, ఆర్ నేను మల్టిపుల్ అప్లికేషన్స్ అంటే మల్టిపుల్ పైప్ లైన్స్, మల్టిపుల్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేసిన అని పెట్టుకుంటే మంచిదా? నువ్వు టు బి హానెస్ట్ లైక్ నువ్వు ఎక్కువ పెడితేనే నీ రెజ్యూమ్ కూడా పిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓకే. రైట్? బట్ నువ్వేంటంటే దాన్ని నువ్వు కవర్ చేసుకోగలగాలి. నువ్వు ఏదైతే పెట్టినప్పుడు రెజ్యూమ్ లో దాన్ని నువ్వు క్వశ్చన్ అడిగిన అనుకుంది దానిపైన నువ్వు దానికి ఆన్సర్ చేయగలిగే సిచ్యువేషన్ ని క్రియేట్ చేసుకోగలగాలి. ఒక స్టోరీ లాగా చెప్పగలగాలి ఇప్పుడు ఏదైనా. సో ఈ ప్రాబ్లం ఉంటే నేను ఈ ప్రాబ్లమ్ ని ఇట్లా సాల్వ్ చేసిన, అట్లా నువ్వు ఏదైనా స్టోరీ నువ్వు ముందే నువ్వు ఏదైతే రెజ్యూమ్ లో పెట్టినావో, సో ఇప్పుడు ఏదైనా పాయింట్ మీద రెజ్యూమ్ ఇంటర్వ్యూర్ పాయింట్ చూసి అడిగాడు అనుకోండి, సో నువ్వు దానికి ఏదైనా ఒక స్టోరీ చెప్పగలగాలి. నువ్వు ఎగ్జాక్ట్ గా నేను ఇట్లా ఐ మీన్ ఏంటంటే ఈ టూల్ వాడినా, లైక్ ఆ టూల్లో ఈ కాన్సెప్ట్ తో ఇది యూజ్ చేసినా అట్లా చెప్తే సరిపోతుంది. లైక్ నువ్వు ఇన్డెప్త్ గా ఎగ్జాక్ట్ గా సింటాక్స్ వైజ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. సో దే నీడ్ టు నో ఆ ప్రాజెక్ట్లో ఏం పెట్టిరు అనేది తెలియాలి. సో దే నీడ్ టు నో ద ఫ్లో, లైక్ ఒక చిన్న ఫ్లో తెలిస్తే లైక్ దే కెన్ డెలివర్, రైట్? సో
అంతేగాని ఒకటే ప్రాజెక్ట్ పైన చేసాము అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఒకటే పైప్ లైన్, ఇది స్టాండర్డ్ పైప్ లైన్ అంటే యా, దే మైట్ బి. ఒక ప్రాజెక్ట్ చేసి మొత్తం ప్రాసెస్ అర్థం చేసుకున్నావు అనుకో, యా నువ్వు ఏం చెప్ నువ్వు రెజ్యూమ్ లో ఏం పెట్టవచ్చు, నువ్వు జెన్యున్ గా ఒకటే చేయొచ్చు, కానీ నువ్వు మల్టిపుల్ చేసినా అని చెప్పుకోవచ్చు. యా యా. కరెక్ట్, దట్స్ రైట్. సో యా, సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్. సో మేజర్గా మనకి చాలామంది అడిగే క్వశ్చన్స్ నేను కవర్ చేసిన మోస్ట్లీ. సో ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ పైనే చాలామంది లైక్ వాట్ ఈస్ ద జాబ్ అనేది చాలామంది అడుగుతా. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది, హౌ దే గోన గెట్ దీస్ థింగ్స్ అనేది చాలామంది, అంటే ఎట్లా రిజాల్వ్ చేయాలి, ఇష్యూస్ ఏమొస్తాయి అనేది చాలామంది అడుగుతారు. బట్ డెవాప్స్ అంటే మెయిన్లీ ఇట్స్ అబౌట్ ఆటోమేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్, హౌ దే డూ లైక్ బిజినెస్ లాజిక్ని ఎంత వరకు ఇంప్రూవ్ చేస్తున్నారు అండ్ హౌ ఫాస్ట్ దే ఆర్ గోయింగ్ టు డిప్లాయ్ దట్ ఆన్ ద ప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్, రైట్? ఇంపార్టెంట్, అదే మెయిన్ గోల్. లైక్ డివాప్స్ ఏంటంటే నువ్వు జస్ట్ ఏదైనా చేంజ్ కావచ్చు, కాన్ఫిగరేషన్ చేంజ్ కావచ్చు, లేదా బిగ్ చేంజ్ కావచ్చు, లేదా స్మాల్ ఫైల్ ని ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేయడం, ఎనీ కైండ్ ఆఫ్ ఎ చేంజ్ నువ్వు ప్రొడక్షన్ లో ఎంత ఎఫిషియెంట్ గా పెడుతున్నావు, ఎంత ఫాస్ట్ గా పెడుతున్నావు. మళ్ళీ ఫాస్ట్ గా పెట్టడమే కాదు, లైక్ మళ్ళీ ప్రొడక్షన్ లో కూడా ఇష్యూ రావద్దు కదా. సో అది మెయిన్ కన్సర్న్. సో వితౌట్ ఎఫెక్టింగ్ ద ప్రొడక్షన్, హౌ ఫాస్ట్ యు ఆర్ డిప్లాయింగ్ ద చేంజెస్, అదే మెయిన్ కాన్సెప్ట్ డివాప్స్. సో దీనికి ఏంటంటే మొత్తం లైక్ ఆర్గనైజేషన్ కల్చర్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో డెవాప్స్ అనేది ఒక ప్రాసెస్, లైక్ ఇట్స్ ఒక టూల్ లాంటిది కాదు, లైక్ ఒక కల్చర్ ని చేంజ్ చేయాల్సి వస్తుంది. డెవాప్స్ అనేది ఒక ఆటోమేషన్ కూడా, లైక్ లాట్ ఆఫ్ ఎక్కడైతే నువ్వు మాన్యువల్ వర్క్స్ ఉంటాయో అవి ఆటోమేట్ చేయడం, లైక్ యూజింగ్ యువర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. అండ్ ఆల్సో మెజర్ చేయగలడు ఎంత ఫాస్ట్ గా డిప్లాయ్ చేయగలుగుతున్నావు, మళ్ళీ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కంటిన్యూస్ గా మానిటర్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో మళ్ళీ షేరింగ్, డిఫరెంట్ టీమ్స్ తో కోఆర్డినేట్ అయి షేర్ చేయాలి, నాలెడ్జ్ ని షేర్ చేయాలి, వాళ్ళ ఐడియాస్ ని నువ్వు తీసుకోవాలి, సో నీ ఐడియాస్ ఉన్నాయి షేర్ చేయాలి. సో ఈ డెవాప్స్ అనేది లైక్ మల్టిపుల్ థింగ్స్, లైక్ కల్చర్, ఆటోమేషన్, మెజరింగ్, మానిటరింగ్, షేరింగ్. సో ఇవన్నీ కలిస్తేనే డెవాప్స్ ప్రాక్టీసెస్. కరెక్ట్. బట్ ఇది ఈ డెవాప్స్ అనేది లైక్ మనకు ఇంతకుముందు అజైల్ వచ్చింది, ఇప్పుడు డెవాప్స్, తర్వాత చాలామంది ఎస్ఆర్ఈ అంటున్నారు. సో హౌ మెనీ లైక్ ఇది ఎన్ని అంటే జస్ట్ మెథడ్ కాబట్టి ఇంకో మంచి మెథడ్ వస్తే ఇట్ మైట్ గెట్ ఓవర్ ఆఫ్, లైక్ అంటే మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో హౌ గుడ్ ఇట్ విల్ బి, లైక్ ఇంకెన్ని రోజులు మార్కెట్లో సర్వైవ్ అవ్వచ్చు డెవాప్స్ అనేది, లైక్ అని లైక్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? లైక్ డెవాప్స్ ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వచ్చు? ఎందుకంటే ఇప్పుడు డెవాప్స్లోనే డెవ్సెకాప్స్ వచ్చింది. సో దే ఆర్ ఇంక్లూడింగ్ సెక్యూరిటీ. సో హౌ ఫాస్ట్ వీ నీడ్ టు మూవ్, లైక్ డెవాప్స్ చాలామంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లైక్ వెన్ ఐ హర్డ్ అబౌట్ పీపుల్, దే ఆర్ ట్రయింగ్ ఫ్రమ్ 1 year 2 years నుంచి కూడా ట్రై చేసే వాళ్ళు ఉన్నారు డెవాప్స్లో. సో ఇప్పుడు ఒక డౌన్ ద లైన్ 2 years తర్వాత హౌ ఇట్ విల్ బి, లైక్ ఫ్యూచర్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద డెవాప్స్? సో yeah, agile, devops, SRE, like yeah, those are different. Agile ఏంటంటే లైక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ అంటే నీకు బిజినెస్ యూజర్స్ నుంచి చేంజెస్ వస్తున్నాయి, రైట్? సో ఏ చేంజ్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి, లైక్ బ్రేక్ చేయడం. లైక్ ఇంతకుముందుకు వాటర్ ఫాల్ మోడల్ ఉండేది, లైక్ బిఫోర్ అజైల్. సో లైక్ ఒకసారి బిజినెస్ రిక్వైర్మెంట్స్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ 1 by 1 ఫ్లో అయ్యేది, బ్రేక్ చేయకపోయే వాళ్ళు. ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నదో అది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి ప్రొడక్షన్ లోకి డిప్లాయ్ చేయడం. అది ఒక అజైల్ లో కూడా నీకు డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, లైక్ ఎట్లా అంటే స్క్రమ్ అనేది ఒక మోడల్, కాన్బాన్ అనేది, లైక్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ అని. సో డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి అజైల్ లోనే మళ్ళీ, రైట్? సో ఇది ఏంటంటే మొత్తం అజైల్ అనేది ఓన్లీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్. నీ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రొడక్షన్ లోకి పంపించడం, అది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. డెవాప్స్ అనేది ఏంటంటే లైక్ ఇట్స్ అ డిఫరెంట్ కల్చర్, లైక్ సో హౌ ఎఫిషియెంట్ నువ్వు డెవలపర్ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి అన్ని ఫేజెస్ ని ఆటోమేట్ చేయడం, ఇది డెవాప్స్ ప్రాక్టీసెస్, రైట్? అండ్ SRE అనేది ఇప్పుడు SRE ఇస్ లైక్ మోర్ దెన్ డెవాప్స్, లైక్ దిస్ SRE ఇస్ ఆల్సో న్యూ రోల్ మార్కెట్ లో. సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ అంటారు. సో ఎట్లా అంటే మెయిన్ గా SRE రోల్స్ ఏముంటాయంటే ప్రొడక్షన్ మెషిన్ మీద, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్రొడక్షన్.
Yeah. సో ప్రొడక్షన్ మిషన్ ని ఎట్లా రిలయబుల్ ఉంచాలి, లైక్ మానిటరింగ్ మానిటరింగ్ ద ప్రొడక్షన్ Right. మిషన్స్ కానీ, కెపాసిటీ ప్లాన్ చేయడం కానీ, ఏదన్నా ఇష్యూ వచ్చింది అనుకో ప్రొడక్షన్ లో దాని ఇన్సిడెంట్ క్రియేట్ చేసి Yeah. వాళ్ళ ఓన్ రన్ బుక్స్ ఫాలో కావడం కానీ, అదేంటంటే అవైలబిలిటీ మీద మెయిన్ ఫోకస్ అంటే మెయిన్ హౌ అవైలబిలిటీ. హౌ అంటే 100% అవైలబిలిటీ ఎట్లా తీసుకురావడానికి చేసేది ఎస్ఆర్ఈ, రైట్? సో అండ్ ఇట్ ఇంక్లూడ్స్ డెవాప్స్ ఆల్సో. యా, ఎందుకంటే ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ ఆర్ మూవింగ్ టు ఎస్ఆర్ఈ. ఈవెన్ వీ మూవ్ టు ఎస్ఆర్ఈ. ఎస్ఆర్ఈకి చాలా మంది ఎస్ఆర్ఈకి మూవ్ అవుతున్నారు. లైక్ ఇఫ్ మనం ఇప్పుడు ఓపెనింగ్స్ చూస్తే కూడా లింక్డ్ఇన్లో, నాక్రీలో ఓపెనింగ్స్ చూస్తే కూడా లాడ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఫర్ ఎస్ఆర్ఈ. సో సైట్ రిలయబిలిటీ ఇంజనీర్స్కి చాలా ఓపెనింగ్స్ వస్తున్నాయి. సో పీపుల్ ఆర్ మూవింగ్ స్లోలీ. అంటే ఇప్పుడు డెవాప్స్ ఎస్ఆర్ఈ కాంబినేషన్ వచ్చిన తర్వాత దే మైట్ ఎక్స్పెక్ట్ మోర్ అగైన్, లైక్ whatever we doing now, so they might expect more. So it is always good like to know what is SRE also. యా, యూజువల్గా ఎలా ఉంటుందంటే ప్రొడక్షన్ సైడ్ డిఫరెన్స్, ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. లైక్ సో యూజువల్గా డెవలపర్ సైడ్ ఎట్లా ఉంటుందంటే ఒక ఎన్విరాన్మెంటే ఉంటుంది. లైక్ ఓన్లీ పార్ట్, ఒక అప్లికేషన్ లో ఒక్క పార్ట్ మీద వర్క్ చేస్తారు యూజువల్గా. కరెక్ట్. సో దే డోంట్ నో అబౌట్ కంప్లీట్ సిస్టమ్, రైట్? ఎందుకంటే ప్రొడక్షన్ మీద ఎట్లా ఉంటారంటే యూజర్స్ బిలియన్స్ ఉంటారు, రైట్? సేమ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డెవ్ సైడ్ నీకు కనిపించదు. సో నువ్వు ఎట్లా సిస్టమ్స్ ని నువ్వు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటారు యూజువల్గా. లైక్ ఇప్పుడు యూజువల్గా ఏంటంటే డెవ్ సైడ్ ఏంది, తక్కువ యూజర్స్ ఉంటారు, ఒక్క సర్వర్ తోని నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు నీ యూజర్స్ నువ్వు టెస్టింగ్ కానీ. కానీ ప్రొడక్షన్ మిషన్ లో నువ్వు యూజువల్ గా ఏమనుకుంటారంటే ప్రొడక్షన్ లో ఎక్కువ కెపాసిటీ ఉన్న ర్యామ్, ఎక్కువ కెపాసిటీ ఉన్న సిపియు, ఎక్కువ నెంబర్ ఆఫ్ సిపియూస్ ఎక్కువ పెట్టి రన్ చేస్తారు అనుకో. కానీ నువ్వు హారిజాంటల్ స్కేలింగ్ నువ్వు చేయలేవు. లైక్ దానికి ఒక లిమిట్ ఉంది. దానికోసం ఏం చేస్తారంటే వెర్టికల్ స్కేలింగ్ చేస్తారు. వెర్టికల్ స్కేలింగ్ చేయలేవు, హారిజాంటల్ స్కేలింగ్ చేస్తారు. లైక్ ఒక్క సర్వర్ ని హ్యాండిల్ చేయగలిగింది, లైక్ మల్టిపుల్ సర్వర్స్ పెడతారు. ప్రొడక్షన్ సైడ్ ఎట్లా ఉంటుందంటే ఒకే అప్లికేషన్ హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ లో డిప్లాయ్ ఉంటుంది. కరెక్ట్. సో యూజర్స్ బిలియన్స్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే లోడ్ బ్యాలెన్సర్స్, డేటాబేస్ క్యాషెస్, రిప్లికేషన్స్, హై అవైలబుల్ ఎట్లా ఉంచాలి, మళ్ళీ ఎనీ సర్వర్ ఎనీ టైం బ్రేక్ అవ్వచ్చు. ఈవెన్ ఏ సర్వర్ బ్రేక్ అయినా కూడా నీ అప్లికేషన్ ఎఫెక్ట్ కావద్దు. సో అది వీటినన్నిటిని ఎట్లా చేయాలనేది ఎస్ఆర్ఈ రోల్ ఉంటుంది. సో నీ అప్లికేషన్ ని హై అవైలబుల్ గా ఎట్లా ఉంచాలి, ఈవెన్ నీ సర్వర్ ఫెయిల్ అయినా కూడా నీ అప్లికేషన్ రన్ అవుతూనే ఉండాలి. సో అది ఎట్లా అచీవ్ చేయాలి, మళ్ళీ లో లేటెన్సీ అని ఉంటుంది. లైక్ సో ఫాస్ట్ గా ఉండాలి. నువ్వు యూజర్ ఏదన్నా అండ్ ఆల్సో ఈ టీమ్ ఆర్గనైజింగ్ కూడా మొత్తం మారిపోతుంది. అంటే ఇప్పుడు డెవాప్స్లో ఏంటంటే డెవలపర్స్ని, ఆపరేషన్స్ని కంబైన్ చేసినట్టు. సో ఎస్ఆర్ఈలో అంటే మా మోడల్ ఎలా ఉంటుందంటే ఎస్ఆర్ఈ అంటే లైక్ ఆల్ ద టీమ్స్ కమ్స్ టుగెదర్. మేనేజ్మెంట్, మళ్ళీ తర్వాత ఈ ప్రొడక్షన్, డెవాప్స్ టీమ్స్ అన్నీ కలిపి దే విల్ డివైడ్ ఇంటూ టీమ్స్. సో ఆర్గనైజేషన్ ఏంటంటే ఏమవుతుంది, అన్ని వర్టికల్స్లో ఏమవుతుందని ఐడియా వస్తుంది అనమాట. సో అట్లా ఒక టీం తయారు చేసి ఎస్ఆర్ఈ ఇంజనీర్స్ని తయారు చేస్తున్నారు. సో అప్పుడు ఏంటంటే మనకి ఏమవుతుంది, ప్రతి ఫేజ్లో ఏమవుతుంది, ప్రతి అప్లికేషన్లో ఏమవుతుందని ఐడియా రావడానికి చేస్తున్నారు ఎస్ఆర్ఈ అనేది. సో ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒకలాగా యూజ్ చేస్తుండొచ్చు, బట్ దిస్ ఈజ్ వాట్ ద మోడల్ వీఆర్ యూజింగ్. నాట్ షూర్ లైక్ హౌ ఆల్ ది ఆర్గనైజేషన్స్ ఆర్ యూజింగ్, ఎందుకంటే ఇంకా అది అందరూ అక్వైర్ చేయలేదు, అంటే అందరూ ఫాలో అవ్వట్లేదు ఇంకా. సో వెన్ వీ గెట్ దాట్ విల్ నో హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ డస్. ఎస్ఆర్ఈలో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లైక్ సో అందరూ అన్నిట్లో స్పెషలైజేషన్ ఉండరు కదా. లైక్ సో ఎస్ఆర్ఈలో కూడా మానిటరింగ్ సైడ్ ఒక స్పెషలైజేషన్, కరెక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ ఒక సైడ్ స్పెషలైజేషన్, అట్లా డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఉంటాయి మళ్ళీ. అవును. ఇట్ ఈస్ గోయింగ్ లైక్ ఎవ్రీ ఇయర్ ఒక కొత్త మెథడ్ వస్తుంది, ఆ మెథడ్ని నేర్చుకోవాల్సి వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు లైక్ గెట్ ఇన్ టు ది జాబ్. సో వాళ్ళకి ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఎందుకంటే ఓపెనింగ్స్ లైక్
దే ఆర్ ఆస్కింగ్ ఆల్ ద న్యూ టెక్నాలజీస్. ఇప్పుడు చాలామంది ఎస్ఆర్ఈ ఇంజనీర్స్ ఎస్ఆర్ఈ కావాలి అంటున్నారు, బట్ పీపుల్ డోంట్ నో వాట్ ఈజ్ ఎస్ఆర్ఈ. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో యా, సో do you have any suggestions or anything for the people who are trying for DevOps? మెయిన్ గా టెక్నాలజీ నేర్చుకోండి. లైక్ ఏదన్నా టూల్ అవ్వండి. లైక్ సో టూల్స్ ఈ రోజు ఉంటాయి, రేపు చేంజ్ అయిపోతుంటాయి, కానీ బట్ Right. టెక్నాలజీ అని కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంటే. Right. అండ్ యా, సో నేను బిగినింగ్ లో చెప్పినట్టు లైక్ సో ఇట్ రిక్వెస్ట్ 3 స్కిల్స్, లైక్ టెక్నికల్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ స్కిల్స్ కూడా తెలిసి ఉంటే అవును. సర్వైవ్ అవుతారు డెవాప్స్ లో. Right. Yeah. సో ఎనీ ఒక టూల్ తో స్టార్ట్ చేయండి, అండ్ వన్ బై వన్ మీకు ప్రాసెస్ అలవాటు. సపోజ్ ఇఫ్ మీరు ఆల్రెడీ డెవలప్మెంట్ లో ఉన్నారనుకోండి, ఆపరేషన్ సైడ్ ఎలా జరుగుతున్నాయి అవి లైక్ సో ఆపరేషన్ సైడ్ కూడా యూజువల్ గా ఎలా ఉంటుందంటే, ఆపరేషన్ సైడ్ దే డోంట్ లైక్ చేంజెస్, దే వాంట్ టు కీప్ దేర్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ హెల్తియర్ ఆల్ ద టైమ్. బికాస్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో ఆపరేషన్స్ టీమ్ హ్యాస్ టు వర్క్ ఎ లాట్, రైట్? సో అందుకే డెవలపర్స్ చేంజెస్ ఎప్పుడైనా వాళ్ళు నచ్చరు ప్రొడక్షన్ సిస్టమ్. బట్ డెవలప్మెంట్ సైడ్ ఎలా ఉంటుంది, బిజినెస్ సైడ్ రిక్వైర్మెంట్స్ వచ్చిన కొద్దీ వాళ్ళు కొత్త చేంజెస్ ఇంప్లిమెంట్ చేసి ప్రొడక్షన్ లో పెట్టడానికి చూస్తారు. ప్రొడక్షన్ లో పెట్టినప్పుడల్లా దేర్ ఆర్ మోర్ రిస్క్ టు ద అప్లికేషన్, రైట్? అందుకే డెవలప్మెంట్ టీమ్ కి ఆపరేషన్స్ టీమ్స్ కి ఎప్పుడు పడుతుంది. కానీ ఆపరేషన్స్ టీమ్ సైడ్ ఏమంటారు, యూజువల్ గా ఎట్లా ఉంటుంది అంటే, థింకింగ్ డెవలప్మెంట్ సైడ్ వాళ్ళు డిప్లాయ్ చేస్తారు అంతే అనుకుంటారు, కానీ ఆపరేషన్స్ టీమ్ సైడ్ చాలా జరుగుతుంది. రైట్. యా, సో మీరు అసలు ఆపరేషన్స్ టీమ్ సైడ్ ఎలా ఏమేమి జరుగుతుంది తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది. So yeah, so we'll see some of the comments. Okay, so we'll try to give some answers. Okay, so మన ఛానల్లో like one of the person asked this question. He did his MCA and he's working on a desktop support engineer. సో అతను ఏమంటాడంటే, కెన్ ఐ మూవ్ టు డెవాప్స్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఇఫ్ పాసిబుల్, కెన్ యూ గైడ్ మీ? సో డెవాప్స్ అడ్మినిస్ట్రేషన్ అని ఏమీ ఉండదు, లైక్ డెవాప్స్. సో యా, సో అడ్మినిస్ట్రేషన్ అంటే లైక్ ఏదైనా ఒక టూల్ అడ్మిన్ లాగా యూజ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు జెంకిన్స్ అడ్మిన్ లాగా కానీ, లైక్ కుబర్నెటిస్ అడ్మిన్ లాగా కానీ, సో వాళ్ళని కూడా డెవాప్స్ ఇంజనీర్స్ అంటారు కదా. యా, సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అడ్మిన్ సైడ్ వెళ్ళాలంటే నీకు కంపల్సరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ ఉండాలి. యా, సో యా, డెస్క్టాప్ డెస్క్టాప్ ఇంజనీర్ లాగా వర్క్ చేస్తుండు, బట్ హీ వాంట్స్ టు మూవ్ టు ది డెవాప్స్. సో యా, సో కొంచెం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ నేర్చుకుంటే ఈజీగా మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ డెస్క్టాప్ టెక్నికల్ సపోర్ట్ మీద వర్క్ చేస్తున్నాడు కాబట్టి తనకి ఆల్రెడీ ఇష్యూస్ ఎట్లా ఉంటాయి అనేది ఐడియా ఉంటుంది. లైక్ డిఫరెంట్ యూజర్ ఇష్యూస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ నాకు తెలిసి తనకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. సో కొంచెం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏదైనా ఒక డెవాప్స్ టూల్స్ నేర్చుకుంటే ఈజీగా రావచ్చు. Yeah. So another question asked by Syed. I am a mechanical student and I know SQL, core Java. As I got too much irritated with Java, my friends suggested to join DevOps. So actually I don't know what exactly DevOps is, and I want to know what DevOps, like what is the growth of the DevOps and what is the future and how the work will be. I mean, like, will it be easy compared to Java? And also, what will be the approximate salary after 3 years? Please help me with these doubts. సో మనం దీన్ని బ్రేక్ చేద్దాం. ఓకే, సో తనకి జావా ఎస్క్యూఎల్ వచ్చు ఆల్రెడీ. సో మనోడికి ఎంత ఈజీ డెవాప్స్కి మూవ్ అవ్వడం? సో జావా వచ్చి అంటున్నాడు కాబట్టి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ తెలిసి ఉంటుంది. లైక్ యా, సో లైక్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అవసరం లేదు డెవాప్స్ సైడ్. లైక్ డిజైన్ ప్యాటర్న్స్, లైక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, సో ఆ లెవెల్లో అవసరం లేదు. కొంచెం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు. లైక్ and also he's asking about the salary. So I always say, like, people, like, don't go with the salary చూడకండి ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ మీరు ఆర్గనైజేషన్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ గెట్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 4 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీరు ఎంతైనా డిమాండ్ చేయొచ్చు మీ నాలెడ్జ్ని బట్టి. ఓకే, సో డోంట్ ఫోకస్ ఆన్ ద సాలరీ. ఓకే, సో ఇంకొక అతను తేజ, వాట్ ఈస్ ద ప్రజెంట్ డిమాండ్ ఫర్ ద డెవాప్స్? Please give me reply. He wants to join in the course.
So he's asking what is the demand. డిమాండ్, యా. సో చెప్పాను కదా, ప్రతి ఆర్గనైజేషన్స్ మూవ్ అవుతున్నాయి. సో ఎవ్రీబడి ఈస్ లుకింగ్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్స్. సో Yeah. you can search in any job portal, you will get a lot of requirements. యా, వాళ్ళు ఆర్గనైజేషన్స్ కి దొరకక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఉన్న టీమ్ మెంబర్స్ ని వాళ్ళు ట్రైన్ చేయడం కానీ, Correct. లేదా Yeah. జూనియర్ డెవాప్స్ రోల్స్ కూడా రెడీ Create అవుతున్నాయి. yeah. One more person is asking what are the official certifications for DevOps, which will help freshers. సర్టిఫికేషన్స్ హెల్ప్ అవుతాయి. ఇండివిజువల్గా ఉన్నాయి అంటే క్యూబర్నెటిస్కి, తర్వాత యాన్సిబుల్కి ఇట్లా ఉన్నాయి. కానీ లైక్ డెవాప్స్కి సర్టిఫైడ్ అంటే సర్టిఫికేషన్స్ AWS ఏంటంటే, డెవాప్స్ ఉన్నట్టుంది, రైట్? యా, సర్టిఫికేషన్స్ హెల్ప్ అవుతాయి. లైక్ సో నువ్వు యూజువల్గా ఏంటంటే సర్టిఫికేషన్స్ తోని నాలెడ్జ్ రావడం ఒకటి ఉంటుంది, రైట్. లేదా జస్ట్ సర్టిఫికేషన్ కోసం చదివి ఉంటుంది కదా. జస్ట్ సర్టిఫికేషన్ కోసం చదివి నువ్వు సర్టిఫికేషన్ వచ్చిందని చెప్పి రెజ్యూమ్ లో పెట్టుకుంటే, దేర్ ఆర్ ఫ్యూ ఛాన్సెస్ లైక్ నీకు పిక్ అవే, నీ రెజ్యూమ్ పిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ నువ్వు ఆబ్వియస్లీ ఇంటర్వ్యూలో దొరికిపోతావు, లైక్ ఇఫ్ నీకు ఆ నాలెడ్జ్ లేకపోతే కదా. సో డెఫినెట్గా ఏంటంటే, యా, సర్టిఫికేషన్ హెల్ప్ అవుతుంది. ఎట్లా అంటే నీకు దాని వల్ల నీకు నాలెడ్జ్ గెయిన్ అయింది అంటే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. సో it's not mandatory that you need to do DevOps certification. Right. ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే, నీ ఇప్పుడు మల్టిపుల్ రెజ్యూమ్స్ వచ్చాయనుకో, సో తను సర్టిఫై అయినాడు కాబట్టి నీకు పిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ యూజ్ అవుతుంది. బట్ ఇంటర్వ్యూలో నువ్వు నీకు నాలెడ్జ్ ప్రూవ్ చేసుకోలేకపోతే అక్కడ దొరికిపోతావు ఆబ్వియస్ గా. రైట్. Murali Krishna is asking, I'm doing Java based job, can I learn DevOps? యా, డెవాప్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు. యా, నేను చెప్పా కదా. సో ఫ్యూ స్కిల్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కొంచెం ఉండాలి, ప్రోగ్రామింగ్ ఉండాలి, ఎనీ ఫ్యూ డెవాప్స్ టూల్స్ లైక్ సిఐ టూల్స్ కానీ, సిఎం టూల్స్ కానీ కొన్ని తెలుసుంటే యా, ఎవరైనా రావచ్చు. సో లాట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్రెషర్స్. చాలా మంది ఫ్రెషర్స్ అడుగుతున్నారు. సో someone is asking if you want to set up DevOps in his laptop, 4 GB RAM saripotunda? Yeah, any RAM is fine. Yeah. So yeah, a lot of things are etla nu, so nu etla ni project, so yeah, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరము దానికి అనేది ఎట్లా డిసైడ్ చేస్తామంటే, హౌ బిగ్ నీ ఎంత బిగ్ అప్లికేషన్ ని నీ పైప్ లైన్ హ్యాండిల్ చేస్తుంది దాని మీద బట్టి ఉంటుంది. లైక్ నువ్వు యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్ నువ్వు ఎనీ ర్యామ్ తో నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు నువ్వు డెవాప్స్ ప్రాక్టీసెస్. యా, సో మెనీ పీపుల్ లైక్ చాలా మంది అడిగేది ఇదే. చాలా మంది ఫ్రెషర్స్ ఆర్ దే వాంట్ టు మూవ్ ఫ్రమ్ ఇంకో టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీకి మూవ్ అవ్వడానికి చాలామంది అడుగుతున్నారు. సో దట్ ఈస్ ఇట్. సో ఫర్ ది క్వశ్చన్స్, సో చాలామంది ఇవే క్వశ్చన్స్ అడిగినారు. అండ్ ఆల్సో రాఘవ్, ట్రై టు జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ట్రై టు ఆన్సర్ దెమ్ ఇఫ్ పాసిబుల్. సో ఐ లాస్ట్ లైక్ ఒక ఈ 1 or 2 days, ఇఫ్ దే పోస్ట్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ డెవాప్స్, ట్రై టు రిప్లై దెమ్ బ్యాక్. సో టెలిగ్రామ్ ఛానల్ ఉంది మనది. సో జాయిన్ దేర్ అండ్ try to help them, so for 1 or 2 days. Sure Jay, yeah, tapakunda. Yeah, so thank you for giving your time. Like we have had a very good discussion, so thanks for all the time.